నా వాచి ఎవరో పట్టుకుపోయారనుకోండి. ఓసారి నా వ్యక్తిగత జీవితంలో అలాగే జరిగింది. నేను ఒకసారి ఇలా వాచి తీసి పెట్టి ముందు గదిలో అలా లోపలికి వెళ్ళాను. నేను ఇలా వచ్చి చూసేటప్పటికి వాచి లేదు. ఎదురుకుండా రోడ్డు మెట్లు ఎక్కితే మా ఇంట్లోకి వచ్చేసేయచ్చు. నేను వెంటనే వాచి లేదు కాబట్టి దొంగ పట్టుకుపోయాడు. నేను గబగబా రోడ్డు మీదకి వచ్చి దొంగేయడని చూస్తున్నాను. అప్పుడు నాకు ఎలా తెలుస్తుంది దొంగేయడని? వాచి పట్టుకెళ్ళిపోయిన వాడు ఆ ఎదురుగుండానే కూర్చునున్నా, నడుస్తున్నా, పరిగెడుతున్నా నాకు దొంగని తెలుస్తుందా? ఎందుకంటే ఎవరు చేశాడో తెలియకపోతే వాడిని దొంగని పిలుస్తాం. అందుకే శాస్త్రంలో పరమేశ్వరుడికి ఉన్నటువంటి పేరేమిటో తెలుసా అండి? దొంగ. మీరు నన్ను నమ్మండి, నేను యథార్థం చెప్తున్నాను. పరమేశ్వరుడు విష్ణువు అని రెండు ఉండవు, బ్రహ్మం ఒక్కటే. ఆయన మీద యజుర్వేదం ఓ మాట చెప్తుంది, తస్కరాణాం పతయే నమో నమో అంటుంది. తస్కరాణాం పతి అంటే దొంగలకి దొంగ, పెద్ద దొంగ అని ఆయనకి పేరు. శ్రీ మహావిష్ణువుని గులు తిరిగిన దొంగ గూ 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 వీడు గుడిలోనే దాగేనే గూ 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 అన్నాడు అన్నమాచార్యుల వారు. ఈయనకి దొంగ పేరుంది, ఆయనకి దొంగ పేరుంది. సరే, వెన్న దొంగ అన్న పెద్ద పేరు ఈయనకి ఉంది. ఇద్దరూ దొంగలే. ఇద్దరూ దొంగలు ఎందుకు అయ్యారో తెలుసా అండి? చేసినవాడు కనపడడు. అంటే ఈ ఇల్లు ఎవరు కట్టారండి అంటే ఓ తాపీ మేస్త్రి కనపడతాడు మీకు. ఆ తాపీ మేస్త్రి దగ్గరికి వెళ్ళి ఏం పెట్టి కట్టావా అని అడిగారు అనుకోండి. ఏం పెట్టి కట్టావంటే, ఏమండి సిమెంట్ తెచ్చాను, నీళ్లు పోశాను, ఇసుక వేశాను, మూడు కలిపాను, అడుసు తయారైంది, ఓ తాపీ పట్టుకుని కట్టాను. ఇసుక ఎక్కడ తయారైందయా? నా మొహన్ నాకే తెలుస్తుందండి. ఇసుక ఎక్కడ తయారైందంటే యజమాని తెచ్చుకున్నాడు ఎక్కడో బండిలో. ఎక్కడ తెచ్చారండి ఇసుక అన్నారనుకోండి. ఏదో వశిష్ఠ పాయి దగ్గర ఇసుకంతా తవ్వి పక్కన పోశారండి, అక్కడికి వెళ్ళి ఒక ట్రాక్టర్తో తెచ్చుకున్నాను. వశిష్ఠ పాయలోకి ఇసుక ఎలా వచ్చిందండి అని అడిగారు అనుకోండి. నువ్వు ఇల్లు కట్టుకుంటే కట్టుకోలేకపోతే మానే, కానీ ఇసుక ఎక్కడి నుంచి వచ్చిందంటే మేము ఎక్కడ చెప్తా ఉంటాం కాదు. మీరు బాగా లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఈ ఇసుక తయారు చేసిన వాడు ఎవరు? ఈ నీళ్లు తయారు చేసిన వాడు ఎవరు? ఇక్కడ దాహం వేసేట్టు చేసిన వాడు ఎవరు? నీళ్లు పోస్తే దాహం తీరేట్టు చేసిన వాడు ఎవరు? లోపలికెళ్ళిన నీళ్లు పాడైతే ఆ నీళ్లు కింద నుంచి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నవాడు ఎవరు? ఇవన్నీ చేసిన వాడు మీకు ఎప్పుడన్నా కనబడ్డా? మీరు ఎప్పుడన్నా చూశారా? మీ శరీరం పుట్టినప్పుడు పసిపిల్లలు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది. ఎవరి శరీరం అయినా అంతే, మనందరి శరీరాలు. ఆ శరీరాలు ఇప్పుడు ఎంత పెద్ద శరీరం అయిపోయింది. ఒకప్పుడు మా అమ్మగారి ఒళ్ళో నేను పడుకుంటే మా అమ్మగారి రెండు మోకాళ్ళ మధ్యలోకి కూడా సరిపోనంత ఉండేవాడిని. అదే ఇప్పుడు నేను ఒకప్పుడు పెద్దవాడినై మా అమ్మగారి శరీరంతో ఉన్న రోజుల్లో మా అమ్మగారి కన్నా నేను పొడుగ్గా ఉండేవాడిని. అంటే నేను అంత పసిపిల్లవాడిగా ఉన్నవాడిని ఇంత పొడుగ్గా మారేటట్టుగా చేసిన వాడెవరో వాడు నాకు కనపడ్డా ఎప్పుడైనా? ఎవడో ఉండాలి. అన్నం తిన్న అన్నానికి రెండు చేతులు సమానంగా పెరిగేటట్టు చేశాడు. ఓ చెయ్యి ఎక్కువ పొడుగు, ఓ చెయ్యి తక్కువ పొడుగు ఉండవు. చేసి నిద్రపోతే తెల్లవారేటప్పటికి అది జీర్ణమైపోయిన తరువాత మిగిలిపోయినటువంటి పిప్పిని సిద్ధం చేసి, అబ్బాయి ఈ లోపల పిప్పిని బయటికి పంపించెయ్యి అని చెప్పి సంవరణీ కండలములు సడలిపోయేటట్టుగా చేసి, లోపల ఉన్నటువంటి మలం బయటికి వెళ్ళిపోయేటట్టుగా శరీరావయవముల నిర్మాణము చేసినటువంటి ప్రజ్ఞాశాలిని మీరు ఎక్కడైనా చూశారా? మీ ఇంట్లో మీరు విత్తనం పెడితే పాకినటువంటి పొట్లపాదు మీరు కట్టిన తాళ్ళన్నీ అల్లుకుపోయి ఆ పొట్లపాదుకి ఇంతంత పొడుగ్గా పొట్లకాయలు వచ్చేటట్టు ఆ పక్కనే పెట్టినటువంటి గుమ్మడి గింజ ఈ పొట్లపాదు కలిసిపోయిన ఈ ఏ తీగ ఏదో మీకు అర్థం కాకపోయినా పొట్ల తీగ పొట్లకాయి, గుమ్మడి తీగ గుమ్మడికాయే కాసేటట్టు చేసిన వాడు ఎవరో మీరు చూశారా ఎప్పుడైనా? వసంతకాలం వస్తే కోయిల వచ్చి కూత కుయ్యాలి అని ఆజ్ఞాపించిన వాడెవరో, దానికి తెలిసేట్టు చేసిన వాడెవరో మీకు కనబడ్డా? మామిడి చెట్లు ప్రతి సంవత్సరం వసంతకాలం వచ్చేటప్పటికే పూత పూసేటట్టుగా చేస్తున్నవాడెవరో మీరు చూశారా? వాడు చేసేసాడు ఇవన్నీ, కానీ దొరకడు. వాడే నారాయణ. ఇది పట్టుకోవడానికి ఆధారము అంటుంది శాస్త్రం. అడుగులు పట్టుకో అంది. అందుకని జాడలు పట్టుకోవడమే భక్తి. దొంగని పట్టుకోవడానికి అడుగులు పట్టుకుంటే దొంగ దొరికినట్టు, పరమేశ్వరుని చేత సృష్టింపబడినటువంటి సృష్టిని పవిత్ర కోణంలో చూడడమే ఆ చేసిన శిల్పిని చేరుకోవడానికి మార్గం. అసలు నిజానికి నారాయణోపాసనము అన్న మాటకు అర్థం
కేవలంగా పరమేశ్వరుడి దగ్గర కూర్చుని ఏదో తులసితో అర్చన చేయడమో అభిషేకం చేయడమో అక్కడికి మాత్రమే పరిమితమైపోమ్మని కాదు. అంటే నేను అది చేయడం తప్పు అని నేను ప్రతిపాదిస్తున్నానని మీరు అనుకోకండి. నేను అలా చేయడం తప్పని నేను అంటలేదు. ఆ చేసి వేదం చెప్పినటువంటి కర్మ కాదు, దాన్ని దాటమని చెప్పింది. దాటి ఎక్కడో అక్కడ నిలబడిపోతుంది. అరే, ఈ తులసి దళాన్ని చేసిన వాడెవరు, దీంట్లో ఇంత గొప్ప సువాసన పెట్టిన వాడెవరు, ప్రతి ఆకుని పురుగు పట్టుకుంటుంది కదా, తులసి ఆకుని పురుగు పట్టుకోకుండా చేసిన వాడెవరు. మీరు లిల్లీ పూలు చూడండి, దానిలో ఉంటాయి తేనెటీగలు ఉండి ఆ పూలదండ వేసినప్పుడు ప్రత్యేకించి ఇటువంటి ఋతువులో వెంటనే తీయకపోతే ఏమవుతుందంటే అందులో ఉన్న పురుగు లాల్చీలో దూరుకుట్టేస్తుంది. స్వానుభవమున చెప్పు చవటలారా అని నేను అనేక పర్యాలు అనుభవించి అప్పటి నుంచి వాసన చూసి పక్కన ఎడుతుంటాను. కాబట్టి పురుగులో ఉంటుంది తేనెటీగ, పురుగులో ఉంటుంది చీమ, పట్టుకుని ఉంటాయి ఆకుపచ్చటి పాకేటటువంటి చిన్న చిన్న గొంగళి పురుగులు. తులసి దళానికి పట్టుకున్నవి నాకు చూపించండి. తులసి దళాన్ని ఇవి పట్టుకోవాలగా. కారణం ఏంటంటే దాని యందు అంతటి ఓషధీ గుణము, అంతటి సువాసన, మంగళభరితమైన సువాసన నిక్షిప్తమై ఉంటాయి. ఆకు ఇలా నలిపి మీరు వాసన చూడండి, తులసాకు ఎంత సువాసన. ఎవరు పెట్టారు దాన్ని తులసాకులో అంత గొప్పతనాన్ని? వాడు దొరకడు. వాణ్ణి చూడాలనేటటువంటి తాపత్రయం మీకు కలిగిందనుకోండి, దొంగని పట్టుకోవడానికి దొంగ అడుగులు ఎలా ఆధారమో ఇవన్నీ చేసిన నారాయణుణ్ణి పట్టుకోవడానికి ఆధారం ఈ సృష్టియే ఆధారము. దీన్నే పట్టుకోవాలి మీరు, దీన్నే పట్టుకుని నారాయణుని చేరాలి. అలా చేరడం చేతకాక అయోమయావస్థకి లోనైతే దారుణాకంబుల తగలువారు. వాడికి పాపం పట్టుకుంటుంది, వాడికి పుణ్యం పట్టుకోదు, వాడికి మార్గం తెలియదు. ఎందుకు తెలియదు అని నేను అంటున్నానంటే, మీరు చూడండి, మీ అందరికీ బాగా అనుభవంలో ఉన్న విషయమే. కత్తిపూడి అని ఒక ఊరు. ఆ కత్తిపూడి దగ్గర మీరు బోర్డుకి ఎదురుకుండా నించుంటే కుడి పక్కకి వెళ్ళిపోతే అన్నవరం, ఎడం పక్కకి వెళ్ళిపోతే జగ్గంపేట. అక్కడ బోర్డు కనపడింది అనుకోండి, ఇలా చూపించి అన్నవరం 30 కిలోమీటర్లు, జగ్గంపేట 30 కిలోమీటర్లు అని కనపడింది అనుకోండి. ప్రాణం లేని ఆ బోర్డును నమ్ముకుని నేను వెళ్ళడం ఏమిటండి? నా బుద్ధిని నమ్ముకుని నేను ఎడతాను. నాకెందుకో అన్నవరం ఇటే ఉందనిపిస్తోందని చెప్పి 30 మైళ్ళు నడిచాడు. అన్నవరంకి దగ్గర అయ్యాడా? అన్నవరంకి ఇంకో 30 మైళ్ళు దూరం అయ్యాడా? ఇంకో 30 మైళ్ళు దూరం అయ్యాడు. ఎందుకంటే వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళలేదు, నడవలేదా? నడిచాడు. ఇంకొక ఆయన బోర్డు ఇటు చూపిస్తోందో అటే నడిచాడు 30 మైళ్ళు. ఆయన అన్నవరం కొండ కిందకి చేరిపోయాడు, సత్యనారాయణ స్వామి పాదాలని చేరిపోయాడు.